నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్దనం. సో ఇక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దానిపైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో సో అది నత్తనడగా నడుస్తుందని చెప్పి బీజేపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడానికి బూర నరసయ్య గౌడ్ మాట్లాడదాం. నమస్తే అన్న, చెప్పండి సార్, మెయిన్ ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి గల కారణమే ప్రధానంగా ఏంటంటే మీకు అందరికి తెలుసు, అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ అనే ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. దాని ఫలితంగా కొంత రాజకీయంగా నష్టం కూడా జరిగింది. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 5 నెలలు దాటింది. ఈరోజు మీరు చూస్తున్నారు, మేడిగడ్డ ఇష్యూ కానీ, కాళేశ్వరం ఇష్యూ కానీ, మేడిగడ్డ మోటార్లు బాహుబలి ఇష్యూ కానీ, సిఎంఆర్ రైస్ మిల్ ఇష్యూ కానీ, లేదే విధంగా కొత్తగా వచ్చిన ట్యాపింగ్ ఇష్యూ కానీ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ, లేదా ధరణి ఇష్యూ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ కానీ, దేంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. దాన్ని స్పష్టంగా ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెస్తే రాజకీయ కోణం ఉంది, ఆర్థిక కోణం ఉంది, క్రిమినల్ కోణం ఉంది, ఫ్యామిలీ కోణం ఉంది, జాతీయ కోణం ఉంది. ఇంత ప్లస్ సాక్షాత్ ముఖ్యమంత్రి గతంలో ఫోన్ ట్యాపింగ్ వల్ల నన్ను హరాజ్ చేశారు, డబ్బులు పట్టుకున్నారు, తనకు వ్యక్తిగతంగా నష్టం చేశారని ఆరోపించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు గప్ చెప్తా ఉన్నాం. పేపర్ లీకులకు సంబంధించినగా ఉన్నాయి కానీ ప్రభుత్వం వారిది చట్టపరమైనటువంటి ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఈరోజు చిన్న వస్తువు దొంగతనం అవుతుంది, ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. కానీ కేవలం పబ్లిక్ సంబంధించిన పేపర్ అండ్ టీవీ స్టేట్మెంట్ తప్పితే ఎలాంటి చర్యలు లేదు. ఒక విధంగా కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కై బీఆర్ఎస్ అని నాయకత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే ఒక తాపత్రయంతో ఉన్నట్లు మాకు స్పష్టమైంది. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుశ్చర్య, దేశ భద్రతకు, రాజకీయ భద్రతకు, పర్సనల్ లిబర్టీకి సంబంధించిన అంశం కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి, లేదా సిబిఐకి రిఫర్ చేయాలని ఒక డిమాండ్ తోని బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది. సో రాధాకృష్ణ సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా చెప్పారు ఏంటంటే కేసీఆర్ కవితను కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలో కీలక నేతను అరెస్ట్ చేయించాలని చెప్పి ప్లాన్ చేశారు. అదొకటి. ఇంకోటి మన కొనుగోలు కేసు అంటే ఫామ్ హౌస్ కొనుగోలు కేసు, అది కూడా ట్రాప్ చేసి బీజేపీ పార్టీని ఇరికించే ప్రయత్నం చేసి అని చెప్పి చెప్పారు. సో దానిపైన మీరు ఖచ్చితంగా బిఎల్ సంతోష్ గారు ఒక దేశభక్తి ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి బ్రహ్మచర్య నాయకుడు. అలాంటి నాయకుడిని కేవలం ఒక కేసును సృష్టించి అప్పుడే చెప్పాం, ఫామ్ హౌస్ అనేది కేసీఆర్ కర్త కర్మ క్రియ అని చెప్పడం జరిగింది. కేవలం ఇది ఒక అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషన్ పోస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి చేయడం చాలా దౌర్భాగ్యం. దీని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి, లాజికల్ ఎండ్ కూడా పోవాలని బీజేపీ డిమాండ్. సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అయిన తర్వాత అప్పుడు బొంద పెడతాం, దండ పెడతాం అని చెప్పి చెప్పారు. కానీ ఎందుకు ఇట్లా నత్తనడకగా ఎందుకు సాధిస్తున్నారు? స్పష్టంగా ఏముందంటే ఈరోజు కాంగ్రెస్ లో 2-3 విధానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాపాడాలని కాంగ్రెస్ హైకమాండ్ వారికి కొంత ఆర్థిక లావాదేవీలు జరగటం దానికి స్పష్టంగా అనిపిస్తుంది. మన రేవంత్ రెడ్డి గారిని ఒక్కరినే పిలిపించి కూడా నాకు తెలిసినంత వరకు సోనియా గాంధీ వారి మీద అక్షంతలు వేశారు. ఇలాంటి కేసుల మీద మీరు ఎలాంటి సిఎంఆర్ రైస్ మిల్ ఇష్యూ కానీ, లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ, లేదా మేడిగడ్డ ఇష్యూలో కానీ ఎలాంటి ముందుకు చేయొద్దు. మీరు చేయబోతే మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి గండం ఏర్పడుతుందనే ఒక వార్నింగ్ కూడా ఇవ్వటం, సోనియా రేఖను కూడా గీయటం జరిగింది. స్పష్టంగా ముఖ్యమంత్రి ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, చట్టపరమైనటువంటి చర్య తీసుకోకుంటే, సిబిఐకి రిఫర్ చేయకుంటే ఇది ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటూ. సో ఈ నేపథ్యంలో మన పార్టీ ఏదైతే రాష్ట్రీయ గీతం ప్రకటించారు, సో దానిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఏదైతే సింబల్ ఎంబ్లం ఉందో దాన్ని కూడా చేంజ్ చేసిన దానిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. సో దానికి సాధారణంగా ఏంటంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ టాక్టిక్స్ ను బాగా అలవరుచుకున్నాం. డెలివరీ చేయలేనప్పుడు డైవర్షన్ చేయటం, నేర్చుకున్నది. ఎందుకంటే హామీలు 6 గ్యారెంటీలు కానీ 60 గ్యారెంటీలు అమలు చేయట్లేదు కాబట్టి డైవర్షన్ టాక్టిక్ గా ఈ యొక్క రాష్ట్ర గీతం కానీ, ఎంబ్లం చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వాళ్ళకి దండన జరుగుతుంది. ఎంపీ సీట్లలో అత్యధికంగా బీజేపీ గెలుస్తుంది. దాని తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని భయం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అందుకొరకు బీఆర్ఎస్ తో ఆల్రెడీ ముందు చూపుగా టైఅప్ కు సిద్ధమైందని నా యొక్క
సో చివరిగా ఎప్పుడైనా భువనగిరి నుంచి మీరు గెలిస్తే సెలబ్రేషన్ ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజలకు ఏం చేస్తారు? మాకు భువనగిరి నుంచి గెలవటం వల్ల సెలబ్రేషన్స్ అనేది మీ గెలుపు కాదు, భువనగిరి అభివృద్ధి మా సెలబ్రేషన్ ఉంటుంది, దేశ అభివృద్ధి మా సెలక్షన్ అభివృద్ధి ఉంటుంది. అంతేగాని మేమేదో సంఖ్యలు కొట్టుకుంటే గెలిచినామని వ్యక్తిగత సెలబ్రేషన్స్ ఉండవు. భువనగిరి అభివృద్ధి మా సెలబ్రేషన్ ఉంటుంది. సో విన్నారు కదా, ఇది భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఒకవేళ భువనగిరి నుంచి నేను గెలిస్తే మాత్రం సెలబ్రేషన్ సంకల్ప కుదుర్చడం అలాంటిది ఏముంటుంది, కేవలం ఏదైతే ప్రజలకు కావాల్సిన పనులు ఉంటారో అవన్నీ చేస్తామని చెప్పి చెప్తారు. అండ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు టైఅప్ అయి సో కావాలని చెప్పేసి నత్తనడకగా తీసుకొస్తుంది. అండ్ ఏదైతే ఉందో డెలివరీ చేయనప్పుడు డైవర్షన్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జల్లి సాయితో రాణా ప్రతాప్ ఫ్రమ్ ఇంద్రాబాద్.